మహాలయ అమావాస్య సందర్భంగా తిరుపతిలోని కపిల తీర్థం ఆలయంకు భక్తులు పోటెత్తారు. పిండాలు తర్పణలకు వదిలేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు భారీగా వస్తారని తెలిసినా సరైన ఏర్పాట్లు చేయటంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఆలయంలోకి వెళ్లే మొదటి ప్రవేశ ఆర్చ్ దగ్గర తొక్కిసలాట జరిగింది. సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో పోలీసులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు భక్తులు. తొక్కిసలాటతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైకుంఠ ఏకాదశి రోజు తొక్కిసలాట జరిగినా ప్రభుత్వం టీటీడీ మేల్కొనలేదు అనటానికే ఈ తొక్కిసలాట నిదర్శనమని భక్తులు మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతలకు పిండ ప్రదానం తర్పణాలు ఇచ్చేందుకు తిరుపతిలో ఉన్నటువంటి కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. తిరుపతి నగర వాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులతో ఈ ప్రాంతంలో ఈ రోజు ఉదయం చాలా పెద్ద ఎత్తున రష్ ఎక్కువగా రావడంతో ఒకంత తొక్కిసలాట జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ వైఫల్యం ఎంత స్థాయిలో ఉందనే దానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. ప్రధానంగా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భక్తులు వస్తారన్నటువంటి అంచనా ఉన్నప్పటికీ టీటీడీ ఈరోజు ఉదయం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పితృదేవతలకు తర్పణాలు వదిలేందుకు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలి రావడంతో ఒకంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. కొద్దిసేపటి క్రితం ఈ సంఘటన ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి తిరుపతిలో కపిలేశ్వర స్వామి ఆలయం వద్దకు పోలీసుల రాకతో వీరందరినీ కూడా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ రోజు ఉదయం మాత్రం ఒకంత తొక్కిసలాట జరగడంతో భక్తులు చాలా మంది ఇబ్బందులు పడ్డారు. కొద్దిసేపటి క్రితం ఈ ప్రాంతానికి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కూడా విజిట్ చేశారు. ఈ పరిస్థితిని సమీక్షించడం ద్వారా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం చాలా ఇప్పుడు క్యూ లైన్ ని డైవర్ట్ చేయడం ద్వారా వచ్చేటువంటి యాత్రికుల్ని లోపల వైపు పంపించడం ద్వారా ఒకంత సాధారణ పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అలిపిరి నుంచి ఇటు కపిల తీర్థం మధ్యలో ఓవైపు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఈ ప్రజలను భక్తులు ఎక్కువగా పితృదేవతలకు తర్పణాలు వదిలేటువంటి సమయం కావడంతో వారంతా కూడా వచ్చినటువంటి వాళ్ళందరినీ ఇప్పుడు డైవర్ట్ చేస్తూ ఉన్నారు, లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రధాన ఆర్చి వద్దనే కొద్దిసేపటి క్రితం ఒకంత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సందర్భంగా టికెట్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగినటువంటి ఘటనతో 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన మర్చిపోకముందే ఈ ప్రాంతంలో మరొక్కసారి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దానివల్ల సంఘటన ప్రాంతంలో ప్రత్యేకించి పోలీసులు అదుపులో తీసుకొచ్చారు. సార్, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్ ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితులు? ఈ రోజు మహాలయ పక్ష అమావాస్య చివరి దినము, దానికి తోడుగా ఆదివారం రావడం వల్ల హెవీగా జనాలు రావడం జరిగింది. మోరోవర్ ఇక్కడ కపిల్ తీర్థంలో కోనేరు ఉంది, ఇక్కడే మునిగి ఇక్కడ పిండ ప్రదానం చేయాలనే ఉద్దేశంతోనే ఎక్కువ జనాలు రావడం జరిగింది. ఒక్కసారిగా 9, 10, 11 మధ్యలో హెవీగా జనాలు, అంటే ఒకటే రోడ్డు ఉండడం వల్ల ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉండడం వల్ల మనకు ఈ కొద్ది ప్రదేశం ఒక 50 మీటర్స్ మాత్రమే హెవీగా ఉండింది. మనం చూస్తూ ఉన్నాం వచ్చినటువంటి భక్తులను అయితే ఇప్పుడు డైవర్ట్ చేస్తూ వెళ్లేటువంటి ఎంట్రీ పాయింట్ లోకి డైవర్ట్ చేస్తూ వారందరికీ కూడా పీస్ఫుల్ గా క్యూ లైన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అయితే టీటీడీ విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సంఘటనా ప్రాంతానికి ప్రాంతంలో జిల్లా ఎస్పీ వచ్చి పూర్తి స్థాయిలో సమీక్షించడం ద్వారా పూర్తి స్థాయిలో ఇక్కడైతే కంట్రోల్లో వచ్చిందనే చెప్పాలి. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, కపిలేశ్వర స్వామి ఆలయం నుంచి.